రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆరవ అది వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో 6, 7 తేదీలో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బంగాళాఖాతంలో 5వ తేదీన ఏర్పడబోతున్న మరో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురవబోతున్నాయి. రాబోయే 5 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే అల్పపీడనం ప్రభావంపై ఇవాళ సాయంత్రానికి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాల్లో యెల్లో అలర్ట్ ఇప్పటికే జారీ చేసింది వాతావరణ శాఖ. మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నట్టుగా తెలిపారు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉందని వివరించారు. కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు.